హలో అండి, నేను మీ రాధామాధుని. ఈరోజు వచ్చేసి ఇడ్లీ పిండితో రవ్వ దోశలాగా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా ఇడ్లీ పిండిలోనే కొంచెం జోరుగా నీళ్లు పోసుకొని అల్లం, పచ్చిమిరపకాయలు, వట్టిమిరపకాయల పొడి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి ఇలా పల్చంగా వేసుకోవాలండి. ఎలా వస్తాయో అనుకున్నా కానీ బాగానే వచ్చినాయండి. రవ్వ దోశలాగానే ఉన్నాయి, టేస్ట్ కూడా. ఈ వీడియో అయినా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే రవ్వ దోశ లాగానే ఉందండి, సేమ్. ఇది వచ్చేసి కొంచెం ఊతప్పం లాగా వేసినానండి. ఇది కూడా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీ పిండి రోజు ఇడ్లీలు వేసుకుంటే బోర్ కొడుతుంది కదండి. ఇడ్లీ పిండితో ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుందండి.